jungle. షాద్నగర్ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. 7వ వార్డు పరిధిలోని ఈశ్వర్ కాలనీ మరియు భగత్ సింగ్ కాలనీల అనుబంధంగా వెలసిన శ్రీవరాల పోచమ్మ తల్లి ఆలయం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది. అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని అత్యంత రమణీయంగా అలంకరించిన నిర్వాహకులు ఉదయం నుంచే పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి లలితా సహస్రనామ పారాయణాలు, కుంకుమార్చనలతో అమ్మవారిని కొలిచారు. ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన 33 రకాల నైవేద్యాలను సమర్పించి భక్తులు తమ మొక్కులను భక్తిశ్రద్ధలతో చెల్లించుకున్నారు. వరాల పోచమ్మ తల్లి ఆశీస్సులు, అనుగ్రహం అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఆలయ అధ్యక్షుడు మేడిగ పెంటయ్య, డిజిటల్ మల్లేష్, పడకండి శ్రీశైలం, బీజేపీ భాస్కర్, దర్శన్, శివ, నీమూరి, శివనాయక్, పోలేరాజు, మురళి, కుమ్మరి శ్రీశైలంతో పాటు కాలనీ మహిళలు శైలజ, హైమావతి, ప్రమీల, శిరీష, రజిత, ప్రీతి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన భక్తులు ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మికతతో నిండిపోయిందని ఆనందం వ్యక్తం చేశారు. భగత్ సింగ్ కాలనీలోని వరాల పోచమ్మ తల్లి ఆలయం వద్ద అధిక జ్యేష్ఠ మాసంను పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకము, లలిత సహస్ర పారాయణము, 33 రకాల పలహారాలు, నైవేద్యాలు ఒక్కొక్కటి 33 చొప్పున అమ్మవారికి నివేదన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈశ్వర కాలనీ, అనుబంధ కాలనీల చుట్టుపక్కల వాళ్ళందరూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, పెద్దలు, యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిర్రు. దీనికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అందరికీ శుభోదయం. మరి మన ఈశ్వర్ కాలనీ, అనుబంధ కాలనీలలో మహిళామణులందరూ కూడా ఈరోజు జ్యేష్ఠ అధిక మాసం సందర్భంగా 33 రకాల నైవేద్యాలతో అమ్మవారికి శ్రీ వరాల పోచమ్మ అమ్మవారికి సమర్పించడం జరిగింది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని, ప్రతి ఒక్కరిని అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.